పులివెందుల, కడప ఈ రెండిటి మీద ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ కాన్సన్ట్రేట్ చేసింది. కాంగ్రెస్ పార్టీ తరపున ఉన్నటువంటి షర్మిలని అక్కడ పోటీ చేయించి అదే సమయంలో అక్కడ బీటెక్ రవి మళ్ళీ పోటీకి దిగడం, ఈ దఫా వివేకానంద రెడ్డి హత్య కేసుని సీరియస్గా తీసుకుని పులివెందులోని ప్రతి సందుని ప్రతి వీధిని సునీత టచ్ చేయటం, షర్మిల టచ్ చేసినటువంటి నేపథ్యంలో అక్కడ ఫలితాలు తేడా వస్తాయి అన్నటువంటి ఊహ అసాధ్యమైనటువంటి తేలింది. తాజాగా చూసుకున్నప్పుడు ఈ ఎర్లీ ట్రెండ్స్ ఫస్ట్ రౌండ్స్ పూర్తయ్యేటప్పటికి జగన్మోహన్ రెడ్డి 1800 ఓట్ల లీడ్లో ఉన్నాడు. ఆయన గెలుపు దాదాపు ఖాయమైనట్టు. ఎందుకంటే అక్కడ ఫస్ట్ రౌండ్స్లోనే తెలుగుదేశం బెల్ట్లు ఉండేటటువంటి టచెస్ ఏరియాస్ ఉంటాయి. అక్కడ కూడా అంటే తెలుగుదేశానికి కాస్త పట్టు ఉన్నటువంటి ఏరియాలు కూడా ఉంటాయి. అక్కడ టోటల్గా చూస్తే పులివెందులలో జగన్ని దెబ్బ కొట్టాలన్నటువంటి ప్రయత్నం అయితే విఫలమైనట్టు ఉంది. అట్లాగే కడపలో అవినాష్ రెడ్డిని దెబ్బ కొట్టాలన్నటువంటి ప్రయత్నం కూడా విఫలమైనట్టు కనబడుతుంది. బట్ టోటల్ ట్రెండ్స్ చూసుకున్నప్పుడు మాత్రం తెలుగుదేశం పార్టీ కూటమి ఘనమైనటువంటి రూట్లోనే ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 8 లీడ్లో ఉంటే తెలుగుదేశం పార్టీ కూటమి 57 లీడ్లో ఉంది. 50 ఇందులో తెలుగుదేశమే 46 లీడ్లో ఉంటే బీజేపీ 1, జనసేన 6 లీడ్లో ఉండడం అన్నటువంటిది ఇక్కడ కీలకమైన అంశం.